మంత్రి ఆంధ్రప్రదేశ్లో నిత్యం ఓ సొక్కాతో కనిపిస్తూ ఉంటాడు. పర్ఫెక్షన్లో ఈ సొక్కా టాపిక్ ఎందుకు, ఆ మంత్రి టాపిక్ ఎందుకు అంటే, సాధారణంగా మనం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తెల్ల కద్దరు బట్టలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు కూడా ఆయన పొందూరు కద్దరు లాంటి ఒక కలర్లో ఉండేటువంటి, అంటే అటు పసుపు కాదు ఇటు వైటు కానివ్వటువంటి కోతువరం కలర్లో ఉండేటువంటి బట్టలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆయన కంప్లీట్ పసుపు సొక్కా వేసుకోరు, సందర్భాన్ని బట్టి పసుపు సొక్కా వేస్తూ ఉంటారు. ఇంకా మిగిలినటువంటి మంత్రులు చూస్తే కనుక ఇప్పుడు వైట్ షర్టు, బ్లాక్ ప్యాంటు, వైట్ షర్టు, ఇంకా ఇతర కలర్ ప్యాంట్లు వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది మంత్రులు అయితే కనుక కొంచెం ప్లెయిన్లోనే కొన్ని కలర్ఫుల్ సొక్కాలు వేస్తూ ఉంటారు. నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్ళు అయితే పూర్తిగా వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. తర్వాత మన లోకేష్ మంత్రి, ఆయన వైట్ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఉంటూ ఉంటారు. నిత్యం ఆ బట్టలోనే ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటారు. తర్వాత కొణిదెల పవన్ కళ్యాణ్, ఆయన వైట్ అండ్ వైట్ లాల్సీ పైజమా అంటారు కదా, అవి వేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. బయటికన్నా గుళ్ళు వాటికి వెళ్తే కనుక ఆ సాంప్రదాయ వస్త్రాల్లో ఆయన వెళ్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ కూడా అంతే, ఆ సాంప్రదాయానికి తగ్గట్టుగా సాంప్రదాయ వస్త్రాల్లో వెళుతూ ఉంటారు. ఇదేది కాంట్రవర్సీ కాదు, కానీ ఈ మంత్రిని చూసిన తర్వాత నాకు పసుపు సొక్కాకి సరైన నిర్వచనం ఈ మంత్రే అనేది అనిపించింది. నేను గత కొంతకాలంగా చూస్తూ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, ఈయన చాలా కాలంగా పాలకొల్లు ఎమ్మెల్యే, ఇప్పుడు మన మంత్రుల ర్యాంకింగ్లో కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. చాలా కష్టపడుతూ ఉంటాడు, బాగా పనిచేస్తుంటాడు అని చంద్రబాబు నాయుడు దగ్గర నిత్యం ప్రశంసించేటువంటి ఒక పేరు ఈ మంత్రి నిమ్మల రామానాయుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం వరదలు వచ్చినప్పుడు చూసాం, బుడమేరు ప్రక్షాళన పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ నిర్విరామంగా కూర్చుని చేసుకున్నటువంటి పని చేయించుకున్నటువంటి విధానం కావచ్చు, లేదా వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు బాధితులకు అండగా నిలబడిన సందర్భాలు కావచ్చు. అంటే ఎప్పటికప్పుడు ఈ ఇంజనీర్స్తో కలిసి చేసినటువంటి ఆ శాఖ రివ్యూస్ కావచ్చు, ఆ శాఖకు సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా చాలా బాగా కష్టపడుతుంటాడు. అంతేకాకుండా ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ వేసి, సైకిల్ మీద ఆ గ్రామంలో పేపర్ వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మేము అధికారంలోకి వస్తే ఏమి ఇస్తామనేది ప్రచారం చేసేవాడు. చిన్నపిల్లలకు కూడా చెప్పేవాడు ఆయన. తర్వాత చాలామంది ఆయన ట్రోల్ చేసేవాళ్ళు అనుకో, ఆ ట్రోల్ చేసినా అదేమి అపకీర్తి కాలేదు, ఎందుకంటే అధికారంలోకి వచ్చారు, అనుకున్నది చేసేసారు కాబట్టి అతను ట్రోల్ చేసిన అదేమో అపకీర్తి కాదు, అపకీర్తిగా భావించాల్సిన అవసరం కూడా లేదు. కానీ తెలుగు పసుపు సొక్కాకి సరైన నిర్వచనం ఈ మంత్రే అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నిన్న పవన్ కళ్యాణ్కి ఆయన ఒక వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి, శ్రీజ అనే కుమార్తె మ్యారేజ్కి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా పసుపు సొక్కా ఉన్నాడు. రీసెంట్గా నేను చాలా సందర్భాల్లో చూశాను, అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా పసుపు సొక్కాలోనే దర్శనమిస్తాడు. ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా పసుపు సొక్కాలతోనే దర్శనమిస్తాడు. ప్రైవేటు కార్యక్రమాలు అంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించినప్పుడు కూడా పసుపు సొక్కాలతోనే దర్శనమిస్తాడు. అక్కడ ప్రాంతంలో ఆయన నియోజకవర్గ పరిధిలో తిరుగుతున్న సందర్భంలో కూడా పసుపు సొక్కాతోనే దర్శనమిస్తాడు. ఓవరాల్గా నిమ్మల రామానాయుడు అని మనం గూగుల్లోకి వెళ్ళి ఇమేజ్ నుంచి ఒక ఫోటో తీసుకోవాలంటే అది పసుపు సొక్కాతో కూడినటువంటి ఫోటోనే తీసుకోవాలి. చాలామంది యూట్యూబర్స్ చేసిన, చాలామంది మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు థంబ్నెయిల్ చేసి పెట్టాలి అంటే నిమ్మల రామానాయుడు అని కొడితే పసుపు సొక్కాతో ఫోటో వస్తుంది. పసుపు సొక్కా ఉన్న ఫోటోనే 99.9% ఫోటోలు మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. సాధారణంగా ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి బాలకృష్ణ కూడా పసుపు సొక్కాకి నిర్వచనం కాలేదు. చాలా సందర్భం ఎన్టీఆర్ కూడా కాషాయ వస్త్రాలు దగ్గర నుంచి తిరిగేవాళ్ళు. అయితే అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్లప్పుడు, ఇతర సందర్భాలప్పుడు పసుపు చొక్కాలు వేసుకుంటారు. లేదా కొన్ని సందర్భాల్లో అసెంబ్లీకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు వేశారు పసుపు చొక్కాలు.
ఆయన ధర్మ పోరాట దీక్ష లాంటివి చేసినప్పుడు నల్ల చొక్కాలు వేసుకున్నారు. కానీ నిమ్మల రామానాయుడు నిరంతరాయంగా పసుపు చొక్కాలా కనపడేటువంటి ఒక పసుపు సైనికుడిగా కనిపిస్తాడు. సో కొంతమందికి ఓ డ్రెస్ కోడ్ని బట్టి వాళ్ళకి ఎప్పుడూ ఒక గుర్తింపు ఉండిపోతూ ఉంటుంది. నిమ్మల రామానాయుడు అంటే ఈరోజు మనం చెప్తున్నట్టుగా పసుపు చొక్కాకి నిర్వచనం అంటే నిమ్మల రామానాయుడు. అంటే సందర్భం ఏదైనా కావచ్చు, ఏ ప్రాంత పర్యటన అయినా కావచ్చు, అది విదేశీ పర్యటన కావచ్చు, స్వదేశీ పర్యటన కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. తనని ఆదరించి నడిపిస్తున్నటువంటి పార్టీ రంగు ఏదైతే ఉందో, చొక్కా ఏదైతే ఉందో కంప్లీట్ జెండా రంగు చొక్కా వేసుకుని తిరగడం అనేది నిజంగా అది అభినందించదగ్గ విషయమే. ఎందుకంటే చాలామంది పరిస్థితులను బట్టి డ్రెస్ మారుతూ ఉంటుంది, కానీ ఆ జెండా రంగుతో ఉన్నటువంటి చొక్కా వేసుకుని తిరగడం అనేది అదే సాహసం అని చెప్పలేం. కానీ ఆ పార్టీ మీద, ఆ జెండా మీద ఉండేటువంటి గౌరవం నిజంగా ఆయన తీసుకున్నటువంటి విధానం అభినందించదగ్గ విషయమే. ఎందుకంటే ఈ చాలా సందర్భాల్లో నేను చూసాను ఈ మధ్యకాలంలో నిమ్మల రామానాయుడు ఎక్కువ శాతం పసుపు చొక్కాలనే కనిపిస్తూ ఉంటాడు. నేను అప్పుడప్పుడు అంటుండేవాడు కొంతమంది దగ్గర, నిజంగా పసుపు చొక్కాకి నిర్వచనం ఎవరంటే నిమ్మల రామానాయుడు అని. సో ఆ నిమ్మల రామానాయుడు ఈ పసుపు చొక్కాకి నిజంగా నిదర్శనంగా మారాడు. కంప్లీట్ పసుపు చొక్కా వేసుకుని తిరగడం అనేది ఈ రోజుల్లో రాజకీయాల్లో రాజకీయ పార్టీ అంటే ఆయన నడిపిస్తున్న పార్టీని ఆయన గౌరవించడమే కాకుండా ఆ రంగు చొక్కాతో ప్రతిసారి దర్శనమిచ్చి ఆ గుర్తింపుని పెంచుకోవడం అనేది ఇంకా గౌరవించదగ్గ విషయం.